హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు బెల్లం మరియు పచ్చి కొబ్బరితో హెల్తీగా టేస్టీగా లడ్డూలు చేసి చూపించబోతున్నాను. ఇంట్లో పచ్చి కొబ్బరి చెక్కలు ఉన్నప్పుడు ఇలా బెల్లం కలిపి లడ్డూలు చేసుకున్నట్టయితే ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే చాలా రుచిగా కూడా ఉంటాయి. ఇలా పచ్చి కొబ్బరిని ముందుగా నెయ్యిలో వేగించుకున్న తర్వాత కొబ్బరి లడ్డూలు చేసుకున్నట్టయితే ఈ కొబ్బరి లడ్డూలు కమ్మగా చాలా రుచిగా ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు చాలా సింపుల్గా టేస్టీగా ఈ కొబ్బరి లడ్డూలను ఇలా తయారు చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే ఈ కొబ్బరి లడ్డూలు కమ్మగా చాలా రుచిగా ఉంటాయి.